మార్కాపురం జిల్లా కొమరోలు మండలం నల్లగుంట్ల గ్రామ సమీపంలో పలుగురాళ్ల సేకరణ ప్రాసెసింగ్ పేరుతో చేపట్టనున్న మైనింగ్ తవ్వకాలపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రైతులకు మద్దతుగా సిపిఐ నాయకుల బృందం ప్రాంతాన్ని పరిశీలించింది. ఈ సందర్భంగా మార్కాపురం జిల్లా సిపిఐ కార్యదర్శి ఎంఎల్ నారాయణ, సిపిఐ నాయకులు అంది నాజరయ్య మాట్లాడారు. చిన్న గుట్టను బూచిగా చూపించి చుట్టుపక్కల ఉన్న రైతుల పొలాన్ని కూడా మైనింగ్ పేరుతో ఆక్రమించేందుకు ప్రైవేట్ కార్పొరేట్ సంస్థ ప్రయత్నిస్తున్నట్టు ఆరోపించారు. 50 ఎకరాల భూమిలో మైనింగ్ అనుమతి ఇచ్చారని, ఇందులో పంటలు వేసుకునే రైతుల భూములు కూడా ఉన్నాయని తెలిపారు. 3 సంవత్సరాల క్రితం అప్పటి తహసీల్దార్ ప్రైవేట్ కంపెనీకి అనుమతులు ఇచ్చారని, ఇటీవల ఆర్డీఓ తహసీల్దార్ పోలీసుల సమక్షంలో ప్రజా అభిప్రాయ సేకరణ నిర్వహించి రైతులు సమ్మతించినట్లు చూపిస్తున్నారని, కానీ వాస్తవానికి రైతులు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. అరటి, మొక్కజొన్న, జామ, ఇతర తోటల్ని కూడా ఆక్రమించే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. అక్రమ మైనింగ్ తవ్వకాల్ని వెంటనే నిలిపివేయాలని, లేకపోతే రైతులతో కలిసి సిపిఐ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ పరిశీలనలో సిపిఐ నాయకులు, రైతు సంఘం ప్రతినిధులు, స్థానిక రైతులు పాల్గొన్నారు. కొమరోలు మండలంలోటువంటి ఈ 591 సర్వే నెంబర్ భూమిలో అనేక మంది గతంలో పట్టాలు ఇచ్చినారు. ప్రభుత్వమే సాగు పనికొస్తుందని చెప్పని, అట్లాగే ఇంకా అనేక మంది అంటే వాళ్ళ అనుభవంలో ఉంది భూమి. దాదాపుగా వాళ్ళ తాతల నుంచి కూడా మా అనుభవంలో ఉందని భూమి అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. మళ్ళీ అంతేకాకుండా మిగతా ఉన్నటువంటి కొద్ది గొప్ప ఏదన్నా ఉంటే కింద బాడవ గెడవ అక్కడంతా కొంచెం ఈ పశువులు విషువులు ఇవన్నీ కూడా పశువుల మేత కింద ఉపయోగించుకుంటా ఉన్నారు. ఈ ప్రాంత రైతాంగము ఎక్కువ ఎస్సీ ఎస్టీ కాలనీలు కూడా దగ్గరలో ఉన్నాయి. వాళ్ళకు సంబంధించిన వాళ్ళ కిందనే భూములు అయితే ఈ విరోధ అనుభవాలు ఉన్నాయి. మరి అటువంటి దాన్ని మళ్ళీ ప్రజాభిప్రాయ సేకరణ అనేటువంటి ఊరికే నామక వ్యవస్థగా జరిపి ఈ భూములన్నీ వాళ్ళకు ఈ మైనింగ్ కంపెనీలకు ధరాదం చేయటం అనేది చాలా దుర్మార్గమైన ఆలోచన. ఎక్కడైనా కానీ పొలం చేయకుండా ఉంటే అది ఉపయోగించుకోండి, మాకు అభ్యంతరమే లేదు. కొండలు గుట్టలు ఏమైనా ఉంటే మరి ఇక్కడ పక్కనంతా భూములు ఉన్నాయి. ప్రభుత్వమే పనికొస్తాయని చెప్పేసి భూమి ప్రభుత్వమే పట్టాలు కూడా ఇచ్చింది. ఆ పట్టాలను వాళ్ళు ఉపయోగించుకుంటా ఉన్నారు. మళ్ళీ ఇవన్నీ దత్తంగా జరుగుతాయని చుట్టుపక్కల జామాయిల తోటలు అన్ని కూడా ఉన్నాయి. ఇంకా కింద అయితే మొక్కజొన్న కూడా వేస్తున్నారు. మరి ఇటువంటి భూమిని ఏదో కొద్ది గొప్ప చిన్న గుట్టను దృష్టిలో పెట్టుకొని ఆ గుట్ట మైనింగ్ చేస్తున్నామని చెప్పేసి పేరు పెట్టుకొని మిగతా కింద ఉన్నటువంటి ఈ 100 ఎకరాలు 150 ఎకరాల భూమిని కూడా అనేకాంతం చేయడానికి మైనింగ్ కంపెనీ చేస్తున్నటువంటి చాలా దుర్మార్గమైన ఆలోచన. అట్లాగే ప్రభుత్వం కూడా ఆ విధంగా వాళ్ళకి సహాయం చేయడానికి పూనుకోవడం అనేది చాలా దుర్మార్గమైన ఆలోచన. ఇక్కడ ఇప్పుడు చూస్తున్నాం మనం ప్రతి చోట కూడా ఈ అదానీ అంబానీ కంపెనీలు కూడా ఈ నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు అదే అతని అనువాయులే కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా ఈ ప్రోగ్రాం చేస్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచనగా మేము భావిస్తున్నాం కమ్యూనిస్ట్ పార్టీగా. కాబట్టి దీన్ని వెంటనే ఆపేసి ఎవరి కింద అయితే భూములు ఉన్నాయో వారి అనుభవంలో ఉండే విధంగా వారికి ఇంకా ఎంతో ఆర్థిక సాయం చేసి బోర్లు వేసుకునే దానికి కూడా ప్రభుత్వం సహాయం చేసి వాళ్ళకు ఉపయోగపడే విధంగా చేయాల్సింది పోగొట్టేసి దీన్ని ఈ విధంగా మైనింగ్ వాళ్ళకు లేజీకి ఇవ్వాలని ఏదో దొంగ మార్గంలో పోయి మీకు ప్రజాభిప్రాయం జరిగింది అక్కడ ఎవరు అందరూ కూడా మైనింగ్ ఇష్టపడుతున్నారు అనేటువంటి విధంగా అనిపించుకోవాలని ఈ లీజు వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. కాబట్టి ఇది చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తా ఉన్నాం. ఈ ప్రాంత ప్రజలను కూడా మా దృష్టికి తీసుకుని వచ్చేసి మాకు సాయం చేయమని చెప్పి చెప్తే దానికి మేము పరిశీలనకు వచ్చాం, చూసాం. ఈ గుట్ట తప్ప మిగతా కిందంతా కూడా సారవంతమైన భూమిగానే కనిపిస్తా ఉంది. అందువల్ల ఈ మైనింగ్ విధానాన్ని మానుకొని ఆ ప్రజలకు పేద ఎస్సీ ఎస్టీలు చేసుకుంటున్నారు వాళ్లకు ఆర్థిక సాయం చేసి ఆ బోర్ల సదుపాయం కూడా ఏర్పాటు చేసి వాళ్ళ కుటుంబాల అభివృద్ధి పెంచడానికి దోహదపడాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రస్తుతం అయితే ఈ మైనింగ్ ఆపాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. నల్లగుంట్ల గ్రామంలో దాదాపు 170 ఎకరాలు 590 సర్వే నెంబర్లో 170 ఎకరాల విభాగంలో ఒక కార్పొరేట్ సంస్థ వచ్చి దీన్ని లీజుకు తీసుకొని ఈ క్వాడ్స్ ఈ కంకర రాయి ఈ రాయిని తీసి దాన్ని వాళ్ళ ఉపయోగించుకునే దానికి ప్రయత్నం జరుగుతుంది. ఎందువలనంటే ఈ చుట్టుప్రక్కల ఈ రైతాంగము అరటి తోటలు ఎక్కువగా వేసుకున్నారు. అదే రకంగా మంచి పంటలు మన శనగ పంటలు కానీ మిగతా మన ఉద్యానవన పంటలు కానీ ఈ చుట్టుప్రక్కల బాగా పెరిగినాయి, ఏపుగా ఉన్నాయి. అయితే ఇది లీజుకు ఇవ్వటం వల్ల ఇది ఈ గని ఏర్పాటు చేయటం వల్ల దాదాపుగా కొల్యూషన్ ఏర్పడి ఈ పంటలు
వ్యవసాయ పంటలకు అనుకూలంగా లేకుండా ఈ ప్రజలకు అన్యాయం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని వెంటనే ప్రభుత్వం వెంటనే విరమించుకొని ఈ ప్రాంతాన్ని పశువుల బీడుగా, ఈ చుట్టుపక్కల గ్రామాలకు పశువుల బీడుగా ప్రకటించి దాన్ని ఇవ్వాలని చెప్పి కోరుతున్నాము. ప్రభుత్వం వారు ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి. ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజల అభీష్టం మేరకు మాత్రమే ఇక్కడ మైనింగ్ లీజుని వాళ్ళు మంజూరు చేయాల్సి అవసరం ఉంది. అయితే మొన్న 2వ తేదీన హఠాత్తుగా ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు పోలీసుల్ని, అలాగే ఇక్కడ ఎవరైతే మైనింగ్ లీజుకు అప్లై చేశారో ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఇతర గ్రామాల నుంచి ఒక 100 మంది కిరాయి మనుషులను తీసుకొచ్చి ఇక్కడ సభను ఏర్పాటు చేశారు. ముందుగానే గ్రామంలో టంటమ వేయాలి, సమాచారం తెలియజేయాలి, సర్పంచులు గ్రామ పెద్దలకి సమాచారం తెలియజేయాలి. అటువంటి ఏమీ తెలియజేయకుండా ఇక్కడ ఈ సభ ఏర్పాటు చేసి ఇది ఒక తంతుగా గ్రామ సభ నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ చేశాం, ప్రజలు ఇష్టపడ్డారని రాయడం కోసం ఒక తంతుగా ఒక ప్రయత్నం జరిగింది. అయితే ప్రజలు తెలుసుకొని ఈ ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనడం జరిగింది. వాళ్ళు తీవ్రంగా ఈ గ్రామస్తులు, పెద్దలు, లేకపోతే ఈ ప్రాంత ప్రజలు, ఎస్సీలు వాళ్ళందరూ వ్యతిరేకించారు. మాకు ఇక్కడ మైనింగ్ చేయడానికి వీల్లేదు, మా గ్రామం ఇబ్బంది పడుతుంది, మా రోడ్లన్నీ ఇబ్బంది పడతాయి, మాకు పర్యావరణం, పొల్యూషన్ మొత్తం తీవ్రమైన ఇబ్బంది గ్రామానికి వస్తుంది, కాబట్టి ఈ గ్రామంలో దీన్ని పర్మిషన్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పి అందరూ అడ్డుకోవడం జరిగింది. ఈ చుట్టుపక్కల ఎస్సీ పొలాలకు సంబంధించి దళితులు, ఇతర మైనారిటీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు అనేక మంది ఇక్కడ అనేక సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నారు. ఈ సాగు చేసుకున్న భూములకి ప్రభుత్వం పట్టాలు ఇవ్వకుండా ఈరోజు ఎక్కడి నుంచో వచ్చి మాకు లీజు కావాలని అడిగితే ఆ లీజు ఇవ్వటం అనేది ఏమాత్రం సరైంది కాదు. మేము జిల్లా కమ్యూనిస్ట్ పార్టీగా, మార్కాపురం జిల్లా సమితిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది, ఈరోజు ఎవరైతే ఈ భూమిలో సాగులో ఉన్నారో సాగు చేసుకున్న వాళ్ళందరికీ ఈ భూమిలో పట్టాలు ఇవ్వాలి. అలాగే గతంలో పట్టాలు ఇచ్చిన వాళ్ళని సాగుకు అనుమతించడంతో పాటుగా మరికొంత భూమిని గ్రామ ప్రయోజనానికి, గ్రామంలో ఉండే పశువుల మేత బీడుగా నోటిఫై చేసి ఈ మొత్తం 170 ఎకరాల భూమిని ప్రభుత్వం ప్రజల స్వాధీనం చేయాలి, గ్రామస్తులకి స్వాధీనం చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఈ గ్రామీణ వాతావరణం, పొల్యూషన్, అలాగే మైనింగ్ లీజుకుతో పాటుగా వీళ్ళ లీజు ఇవ్వాలంటే పొల్యూషన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాలి. ఈరోజు మేము వస్తుంటేనే దుమ్ము లేస్తుంది. ఈరోజు ఆ కంపెనీ నిజంగా ఇక్కడికి వస్తే వాళ్ళు రాసింది 20 ఎకరాలు మాత్రమే, 8.8 హెక్టార్లు మాకు కావాలని రాశారు. అది వాస్తవం కాదు. అది చట్టబద్ధంగా వాళ్ళు పొందితే ఎన్ని ఎకరాలైనా వాళ్ళు మైనింగ్ చేసుకోవచ్చు. ఒక 34,000 టన్నులు తీయాలని చెప్పి గవర్నమెంట్కి రాశారు. అది పర్మిషన్, వితౌట్ పర్మిషన్ వాళ్ళు లక్షల టన్నులను ఇక్కడి నుంచి తరలించడానికి ఒక పథకం ప్రకారం ఈ కంపెనీ ఇక్కడ లీజును పొందడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది గ్రామం మొత్తం తీవ్రంగా ఇబ్బంది పడుతుంది, పొల్యూషన్, పర్యావరణానికి తీవ్రమైన నష్టం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ మైనింగ్ లీజుని ఇక్కడ ఇవ్వడానికి అనుమతించడానికి వీల్లేదు. ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వం గౌరవించాలి. మైనింగ్ లీజుని ఇవ్వటం వెంటనే నిలుపుదల చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. అలా చేయకపోతే గ్రామస్తుల్ని, పెద్దల్ని, ఇక్కడ ఉండే రైతుల్ని అందరినీ సమీకరించి పెద్ద ఎత్తున సిపిఐ పక్షాన మేము పోరాడతాం. ఈ మైనింగ్ లీజు నిలుపుదల చేసేంత వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.